100 కోట్ల ఆస్తిపై కన్నేసిన వర్షిని. 100 కోట్లు అని ఏందనుకుంటున్నారా? అవి ఎవరో కాదు, అఘోరి 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 అఘోరి. ఈ మధ్యకాలంలో విపరీతమైన ట్రెండ్ జరుగుతున్న విషయం ఈ అఘోరి. ఈమె ఒక దిగంబర అఘోరిగా వచ్చింది. పర్యటన కూడా చేస్తూ హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్లో జరిగిన ముత్యాలమ్మ సంఘటనలో ఈమె తన యొక్క శక్తిని కూడా చూపించింది. అప్పటి నుంచి కూడా విపరీతంగా కూడా పాపం అయింది. తెలంగాణలో ఆమె ఎంత బాగా చేసినప్పటికీ కూడా వివిధ పర్యటనలో ఆమె కొన్ని చేదనుభవాలు కూడా ఎదుర్కొంది. మెయిన్గా ఆంధ్రాలో అఘోరిని ఆదరించారు, కానీ పోలీసులు ఆమె పట్ల కూడా తగినటువంటి చర్యలు కూడా తీసుకున్నారు. ఆమెని ఆ విధంగా దిగంబరంగా లోపలికి ఎలా చేయకుండా కొన్ని బట్టలు కట్టి పంపించడం, ఈ విధంగా కూడా చేయడం జరిగింది. కానీ తెలంగాణలో మటుకు అఘోరికి విపరీతమైనటువంటి పాపులర్ కూడా ఉంది. ఈ సందర్భంలో ఈ పర్యటన చేసినటువంటి అఘోరి కూడా కుంభమేళాకి వెళ్ళి వచ్చి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినప్పుడు ఈ పర్యటనలు కూడా చేస్తున్నప్పుడు ఆమెను ఒక చోట ఆమెను అడ్డుకున్నారు. అడ్డుకునేటువంటి సందర్భంలో ఆమె కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొనే సమయంలో ఈ శ్రీవర్షిణి అనేటువంటి అమ్మాయి కూడా ఆమె దగ్గరికి వెళ్ళింది. ఆమె తగినటువంటి సహాయం చేసింది. అంతే అద్భుతమైనటువంటి మహిమను ఆమె చూపించింది. అత్యంత క్షుద్ర పూజలు చేసేటువంటి అఘోరి తన యొక్క శక్తిని శ్రీవర్షిణి చూపించింది. కళ్ళతోటి కరెంటు ప్రసరింపజేసింది. ఆ దెబ్బకు శ్రీవర్షిణి మైండ్లో ఈ అఘోరి కళ్ళలోంచి వెళ్ళేటువంటి కరెంటు తరంగాలు కూడా వర్షిణి తలలోకి వెళ్ళిపోయాయి. ఆ మెదడులోకి వెళ్ళిపోయి మెదడులో రసాయన చర్యలు చేసేసి మెదడుని కూడా మార్చివేసింది. అంతే, ఇక వర్షిణి కాస్త అఘోరి వర్షం అయిపోయింది. ఇక కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఇక అఘోరి. అఘోరి ఇలా ఆమె చేయడానికి కారణం ఏమిటి? ఎందుకంటే ఎంతోమంది ఆమె వైపు వచ్చినారు కదా ఇద్దరు, కానీ వాళ్ళు ఎవరిని కాకుండా కేవలం శ్రీవర్షిణి మీద ఆమె మన యొక్క కరెంటు ప్రసరించడానికి కారణం ఏంటంటే ఒకటే, ఆమె యొక్క జాతక రీత్యా ఆమె ఒక అద్భుతమైనటువంటి నక్షత్రంలో పుట్టినటువంటి ఒక కన్య. అఘోరి చేసేటువంటి నగ్నత్వ పూజలకి, క్షుద్ర పూజలకి శ్రీవర్షిణి కరెక్ట్గా సూట్ అవుతుంది. అందువల్లే వెంటనే కూడా అఘోరి ఈ శ్రీవర్షిని క్యాచ్ చేసింది. ఆమెకు ఒక ఐఫోన్ కూడా ఇచ్చింది, భారీ స్థాయిలో డబ్బు ఇచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శ్రీవర్షిని వాళ్ళ అమ్మ ఆ ఫోన్ తీసేసుకుంది, ఐఫోన్ని, అత్యంత ఖరీదైన ఐఫోన్ తీసేసుకుంది. ఇచ్చినటువంటి డబ్బే యాక్సెప్ట్ చేసింది. మరి అఘోరి అంత డబ్బు ఇస్తున్నప్పుడు ఎందుకు ఇస్తుంది అనే ఆలోచన చేయలేదు శ్రీవర్షిని వాళ్ళ అమ్మ. డబ్బు తీసేసుకుంది, ఖరీదైన ఐఫోన్ తీసేసుకున్నారు అఘోరి నుంచి. అసలు అఘోరి తిరిగేటువంటి కారులో కట్టలు కట్టలు కట్టలుగా డబ్బులు ఉంటాయి, అన్ని నోట్ల కట్టలే. ఆ కట్టల నుంచి ఇలా తీసి ఇలా చిల్లరలాగా విసిరిస్తుంటారు. ఈ శ్రీవర్షిని తన కళ్ళతో చూసి చెప్తుంది. ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే అఘోరికి 100 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిసింది. ప్రముఖ హీరో ప్రభాస్, రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఇంటి పక్కనే అఘోరికి ఇల్లుందంట. దాదాపు 10 కోట్ల రూపాయల పైన వాల్యూ చేసుకుంటారు. అంతేకాకుండా అనేక ప్రదేశాల్లో కూడా ఆమెకి కొన్ని ప్రాంతాల ఆస్తులు కూడా ఉన్నాయని తెలిసింది. ఇక ఆమె దగ్గర మొత్తం డబ్బే, నోట్ల కట్టలు. ఇదంతా ఎలా సాధ్యపడింది? మన దేశంలో చాలా స్పష్టంగా తెలుసు. కాటన్ బట్టలు ధరించేటువంటి వాళ్ళు కాకి బట్టలు చెప్పిన మాటలు వింటారు. కాకి బట్టలు ధరించేటువంటి వాళ్ళు ఖద్దరు చెప్పినట్టు వింటారు. ఖద్దరు బట్టలు ధరించే వాళ్ళు కాషాయ బట్టలు చెప్పేవాళ్ళు ఉంటారు. కాషాయ బట్టలు కూడా ధరించేవాళ్ళు అసలు దిగంబరంగా ఉండేవాళ్ళు మాట్లాడు. అదే అఘోరి, ద పవర్. ఆ దిగంబరంగా ఉండి అత్యంత శక్తివంతమైనటువంటి ఈ అఘోరి అనేక శక్తివంతమైన పూజలు చేస్తుంది. ఇది వాస్తవం. శవాలను తింటూ
ఆ యొక్క శవాలంబడి తిరుగుతూ శ్మశానంలో పడుకుంటూ ఈ విధమైనటువంటి పూర్తి సుఖాలను త్యజించేటువంటి ఈ అఘోరి అత్యంత శక్తివంతమైనటువంటి పూజలు చేస్తుంది. ఈ విషయాన్ని కూడా హై స్థాయిలో ఉండేటువంటి ఈ యొక్క ఖద్దరు బట్టలు ధరించే వాళ్ళు ఎక్కువ నమ్ముతున్నారు. ఖద్దరు బట్టలు అంటే ఎవరో తెలుసా? రాజకీయ నాయకులు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క అఘోరి అంటే ఆమె శక్తిని నమ్ముతున్నారు. ఇది వాస్తవం. అందువల్లే ఆమెకు ప్రభాస్ ఇంటి దగ్గర ఆమెకు ఇల్లు ఉందని చెప్తారు. ప్రభాస్ గారు కూడా అఘోరి చేత పూజ చేయించుకున్నారు అని కూడా ఒక వ్యూహం ఉంది. ఈ విషయం కూడా త్వరలో మనకు తెలుస్తుంది. ఇంకా అనేక మంది రాజకీయ నాయకులు అయితేనేమి, అనేక మంది సినిమా వాళ్ళు అయితేనేమి ఈ అఘోరి చేత అనేక క్షుద్ర పూజలు చేయించుకోవడం ద్వారా, కన్యత్వ పూజలు చేయించుకోవడం ద్వారా, దిగంబర పూజలు చేయించుకోవడం ద్వారా ఎంతో లాభం పొందారు, తాము అనుకున్నవి సాధించారు అనేటువంటిది కూడా వింటుంది. ఇప్పుడు ఈ అఘోరి అనేటువంటి ఆమె వర్షం తీసుకొని వెళ్ళిపోతే ఆమె మీద కేసు పెట్టేదాన్ని. అఘోరి మీద కేసు పెట్టినా కానీ ఈ శ్రీవర్షిని తాను మేజర్ కాబట్టి ప్రస్తుత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒక మేజర్లు అనేటువంటి వాళ్ళు వారి ఇష్టం వచ్చిన చోట ఉండొచ్చు, వారు తోచినట్టు చేయొచ్చు. కాబట్టి ఈ చట్ట ప్రకారం కూడా శ్రీవర్షిని అనేటువంటి అమ్మాయి ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఏ చదువు చదివినా సరే అఘోరి దగ్గర ఉండటం చట్ట ప్రకారము కరెక్టే. కానీ ఈ యొక్క శ్రీవర్షిని యొక్క తల్లిదండ్రులు కూడా అఘోరి ఆస్తి మీద కన్నేశారు. అఘోరి దగ్గర నుంచి డబ్బు లాగాలి అనేటువంటి ప్లాన్లో ఉన్నది. అందుకనే ఇమ్మీడియట్గా కూడా ఈ యొక్క శ్రీవర్షిని అఘోరి దగ్గర నుంచి లాక్ వచ్చేసారు. వీళ్ళు వెళ్ళి గుజరాత్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క అఘోరి పక్కన ఉన్నటువంటి వర్షిని దగ్గరికి వెళ్ళి అక్కడ స్థానిక పోలీసులకు చెప్పి, వాళ్ళకి అక్కడ తెలుగు రాదు కాబట్టి బాగా అక్కడ భాషా సమస్య ఉంది కాబట్టి వాళ్ళు బలవంతంగా వర్షిని లాక్ రావడం జరిగింది. వాళ్ళ టార్గెట్ ఒకటే, వర్షిని లాక్ వస్తే అఘోరి ఖచ్చితంగా వస్తుంది, అఘోరి వస్తే ఆమె కోట్ల రూపాయలను కూడా తీసుకోవచ్చు. ఇదే ప్లాన్. శ్రీవర్షిని తల్లిదండ్రులు కేవలం డబ్బు కోసమే అఘోరిని శ్రీవర్షిని డివైడ్ చేస్తున్నారు అనేటువంటిది నిజం. అఘోరి తలుచుకుంటే తన పూజలతో, తన తాత్విక విద్యలతో ఆమెకు చాలా సులభం వర్షిని తిరిగి వశం చేసుకోవడం. ఏదేమైనా ఈ యొక్క డబ్బు కోసం ఈ యొక్క వర్షిని తల్లిదండ్రులు చేస్తున్నారు అనేటువంటి వాదన కూడా బలంగా వినపడుతుంది. దీనికి త్వరలోనే అఘోరి ఆమె రాబోతున్నది వర్షిని దగ్గరికి వచ్చి తన యొక్క ప్రతాపం కూడా చూపించి వర్షిని తిరిగి స్వాధీనం చేసుకుంటుందని కూడా భావిస్తుంది. ఈ సమస్యకు ఎటువంటి పరిష్కారం ఉందో త్వరలో మనం చూస్తాం.